అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. ధనము, నగలు, ఆహార ధాన్యములు ఎందుకు విసిరివేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ధనము, నగలు, ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం. ఇవన్నీ కూడా ఐశ్వర్య కారకాలని పెద్దలు చెబుతారు. ఐశ్వర్యం అంటేనే లక్ష్మీప్రదం. మన భారతీయ సంస్కృతిలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఇటువంటి ఐశ్వర్యాలు మనకు లభించవని పెద్దలు చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో లభించిన ఈ ఐశ్వర్యాలను గిరట్టు పెట్టడం ద్వారా, అంటే విసిరివేయడం అంటే లక్ష్మీదేవిని వద్దనుకోవడమే. అలాగా లక్ష్మీదేవి ప్రసాదం వద్దనుకునే వారికి దరిద్రం ప్రాప్తిస్తుంది, సౌభాగ్యం నశిస్తుంది. అందుకు ఉదాహరణగా ఒకటి తీసుకోవచ్చును. రామాయణంలో కైకేయి ఒకసారి రాముణ్ణి అడవులకు పంపుటకు భరతుణ్ణి రాజ్యాభిషేకం చేయించుట అనే కోరికలు కోరుకుంటుంది. ఈ నిమిత్తంగా ఆవిడ తన కోపంతో ఒంటి మీద ఉన్న నగలు విసిరివేసేటట్లుగా రామాయణంలో ఉన్నది. విసిరివేసినట్లుగానే రామాయణంలో తెలుస్తున్నది. మరి అమ్మవారికి కోపం వచ్చిందేమో. కైకేయి ప్రవర్తన ప్రభావంగా దశరథుని మరణం తర్వాత కైకేయికి సౌభాగ్యలక్ష్మి దూరమైనది. ఈ పైన మూడే కాదు, అలాగే పనిముట్లు, వంట సామాగ్రి, ఇలా ఏ వస్తువైనా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే వాటిని వాడుకోగలుగుతాం. అందువలన మనం అనుభవిస్తున్న ప్రతి వస్తువును కోపంతో చూడకూడదు. అమ్మవారి యొక్క అనుగ్రహంగానే భావించాలి. విసురుట, కాళ్ళతో తన్నుట, ఇటువంటి పనులు చేయడం వల్ల మనకు దరిద్రం అనేది మరొక రూపంలో ప్రాప్తిస్తుంది. సకల ఐశ్వర్యాలు అనుభవించాలంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ప్రతి మానవుడికి అవసరము. ఇది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లవి మనకు ప్రాప్తిస్తాయి. అటువంటి ఐశ్వర్యాన్ని ఇప్పుడు చేజేదులా చార్చుకుంటే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేదే మనకు తెలియదు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇటువంటి పనులేమీ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, మనకు తెలియని మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.